బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని రైతులకు సాగు, ప్రజలకు త్రాగునీరు అందించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 నెలల కాలంలో మాటలు తప్ప ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు ప్రాజెక్టు ఎప్పుడు అప్పగిస్తారో అప్పుడే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. రైతులకు సాగునీరు అందించేందుకు కన్నెపల్లి పంప్ హౌజ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారని చంద్రతో పాటు బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధరరావు హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతం కరువు ప్రాంతమని, తెలంగాణలో భూములన్నీ కూడా ఎడారులుగా ఉంటాయని తెలంగాణ రాష్ట్రం రావడానికి నానుడి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని గౌరవనీయులు కేసీఆర్ గారు 4 ఏళ్ల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేసి 4 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించినటువంటి గొప్ప దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు. ఇంత గొప్పగా పేరు వస్తుందని ఒక కుట్రపూరితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ప్రచారాలు చేసి ఇప్పటికీ 30 నెలలుగా గోదావరిని ఎండబెట్టిండ్రు. ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నారు. రైతులు ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. వర్షాలు వస్తాయో రావో, మరి వ్యవసాయంలో పంటలు ఎంత సాగు చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ అన్న గారు కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, మీరు స్టార్ట్ చేస్తారా పంపులను, మేము జబర్దస్తిగా స్టార్ట్ చేస్తామని హెచ్చరిక చేసినటువంటి సందర్భంలో రైతాంగం అంతా కూడా ఇలా అవసరమైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్దామని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మరి దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే పాపమా? గతంలో కాంగ్రెస్ హయాంలో గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయలేదు. దాని మీద వచ్చి సంజాయిషి ఇవ్వాలన్నా? మీకు సమాధానం ఇవ్వడానికి కేటీఆర్ అన్న గారు, హరీష్ రావు గారు చెప్తున్నారు కదా, వారు సరిపోతారు కదా. అంటే ప్రాజెక్టు కట్టడమే పాపమా? ప్రాజెక్టు ఇలా మీతోని చేత కాకపోతే మాకు అప్పగించండి, మేము దాన్ని ఎలా చేయాలనో చెప్తే దాని మీద కూడా ఉల్టా సీదా మాట్లాడేటువంటి మాటలను నిన్న ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 4 సంవత్సరాలు మీరు చూశారు. గోదావరిలో ఎండిపోయినటువంటి గోదావరిని, నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని తెలంగాణ గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ చేయడం మూలాన నీళ్లను ప్రత్యక్షంగా చూసింది. ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి, ఇలా తాగడానికి నీళ్లు లేవు, పరిశ్రమలకు నీళ్లు లేవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీస్తలేరు? మా ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితులు మీకు ప్రత్యక్షంగా చూసిరు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు తప్పుడు మాటలని మీరు ఎందుకు వారిని ప్రశ్నిస్తలేరు? ప్రాజెక్టు ద్వారా, ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డనే కాదు కదా, మేడిగడ్డ అయినా రిపేర్లో ఉన్నది. లక్ష్మీ పంప్ హౌస్ మంచిగానే ఉన్నది కదా, అక్కడి నుంచి వెళ్ళి నీళ్ళను పంపు చేయొచ్చు కదా. అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి పెడితే నీళ్ళు అంతా కూడా పోతాయి కదా. ఇలా మిడ్ మ్యానర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కదా. ఎన్ని రోజులు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలతోని పరిపాలన చేస్తారు? ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాళేశ్వరం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారం ప్రజలంతా గమనిస్తున్నారు, ముఖ్యంగా రైతులు గమనిస్తున్నారు. నెల 15 రోజులు కావచ్చింది వర్షం స్టార్ట్ కాక రైతులంతా మొగులు దిక్కు చూస్తున్న సందర్భం ఇది. కేసీఆర్ గారు
ఎంతో దూరదృష్టితోని ఆలోచించి ఎక్కడైతే నీళ్ళ లభ్యత ఉంటుందో అక్కడ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ కాడ కడితే సస్యశ్యామలమవుతుందని చెప్పి కట్టినరో అది ఇప్పుడు మనకు నిరూపితమవుతున్నది. ఇప్పుడు ఇంత కరువులో కూడా రాష్ట్రమంతటా ఎక్కడ చుక్కలేని టైంలో 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. వీటిని పంపింగ్ చేయమంటే తొండి మాటలు మాట్లాడుతున్నారు. పైగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలంటాడు. నీ దగ్గర ముఖ్యమంత్రిగా మాట్లాడే తనం ఉందా అని నేను అడుగుతున్నా. మీరు అన్ని తొండి మాటలు కదా మీరు మాట్లాడేది, కించపరిచే విధానం కదా మీరు మాట్లాడేది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడన్నా ప్రతిపక్షాలను తూలనాడిన సందర్భం ఉందా? ఒకసారి గమనించండి. ఎంతసేపు కేసీఆర్ని తిట్టడమే తప్ప, కేసీఆర్ని టార్గెట్ చేసుకోవడమే తప్ప, కేసీఆర్ దేళ్ళు తక్కువ ప్రతి వర్గాన్ని 10 ఏళ్ళు అడగని చేసి చూపెట్టింది కదా. 10 సంవత్సరాలు పంటలు పండించి ఈ దేశానికే, ఈ రాష్ట్రాన్ని మొట్టమొదటి ధాన్యం పండించే రాష్ట్రంగా చూపెట్టింది కదా. ఇవన్నీ నీకు కనబడతలేవా? మీరు ఇదే విధానం కొనసాగిస్తే కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నావు కదా, రేపు ఇదే రైతులు నీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, అచ్చ వేణు, నూత్ తిరుపతి, బొడ్డు రవీందర్, నారాయణ దాస్ మారుతి, దొమ్మెటి వాసు, పోగుల వకుల, పద్మ, భానుప్రసాద్, గుండెబోయిన అసాదయ్య, పిడుగురాల శ్రావణ్, వెంకటేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.